హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 7-8 లవంగాలు, 2 ఇలాచి, మరాఠీ మొగ్గ, అలాగే గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా 2-3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటోలు, కొబ్బరి, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి విడిగా ఉన్నాయని గ్రైండ్ చేయలేదు. అవన్నీ వేసుకుని ఇలా మెత్తని పేస్ట్గా రెడీ చేసుకుని ఉంచుకోండి. ఇది గ్రేవీ కోసమని. ఇక్కడ కేజీ చికెన్కి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు అన్నీ వేసి దోరగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ చిన్న టీ స్పూను, సో 2 టీ స్పూన్లు వేసుకున్నాను. బాగా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేదాకా, ఎరుపు రంగులోకి వచ్చేదాకా. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసి 2-3 నిమిషాలు మగ్గించండి. చికెన్ ఒక కేజీకి 2-3 ఉల్లిపాయలు అయితే పడతాయి. నేను ఇక్కడ 2 వేస్తున్నాను. ఉల్లిపాయ చూసారా బాగా ఫ్రై అయింది, ఆయిల్ వదిలింది కదా. ఈ టైంలో మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో మూత పెట్టేసుకుందాము. 6-7 నిమిషాల టైం అయితే అవుతుంది మగ్గడానికి. సిమ్లోనే మగ్గించుకోండి. చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ అనేది. రైస్, రోటీ, ఇంకా బగారా రైస్, బిర్యానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ, దోశల్లో కూడా తింటున్నారు కదా నాన్ వెజ్. ఎక్కువ గ్రేవీ వస్తుంది, మంచి స్పైసీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా చికెన్ బాగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది ఈ చికెన్ గ్రేవీ రావడానికి కారణం ఈ పేస్ట్ని. అది కూడా వేసి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని కొద్దిగా చికెన్ బాగా కలుపుకుందాము. మనం వాటర్ ఏ అవసరం లేదు, టమాటోలు, కొబ్బరిలో ఉన్న వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్తో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. తర్వాత మూత తీసి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి సిమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలి విత్ గ్రేవీ అనుకునే వాళ్ళు ఈ కర్రీని ట్రై చేయండి. ఎటువంటి రసం కూడా మనం పెట్టుకోవసరం లేదు, ఫుల్ గ్రేవీ అయితే వస్తుంది. సో నేను కారం మన టేస్ట్కి తగ్గట్టు మనం ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. చూసి మన టేస్ట్కి తగ్గ కారం, ఉప్పునైతే వేసుకోవాలి. కారం, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి మరో 2 నిమిషాలు కారం ముక్కలకు పట్టేదాకా ఉడికించుకుందాము. దగ్గరకు వచ్చిన తర్వాత కూరకు సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. చూసారా 2 నిమిషాల్లో ఫ్రై అయింది, బాగా కుక్ అయింది చికెన్ అనేది. ఈ టైంలో నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో గ్లాసు ఇంకొంచెం వేసాను. మనకి టైం లేనప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. సో రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా తొందరగా చేయాలనుకున్నప్పుడు ఇలా కుక్కర్లో అయితే చేస్తాను. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకొని 2-3 విజిల్లు వచ్చేదాకా కర్రీని అయితే కుక్ చేసుకుందాము. తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా చక్కగా కుక్ అయిపోయింది, ఉడికిపోయింది చికెన్ అనేది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము.
ఈ విధంగా గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఇలా కుక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.